హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జ్ఞానేశ్వర్. ఈ వీడియోలో మనము కొన్ని విషయాల గురించి క్లియర్ కట్గా మాట్లాడుకోబోతున్నాము. బిగ్ బాస్ హౌస్లో ఈరోజు ఏం జరగబోతుంది, ఎవరెవరు గెస్టులు వచ్చారు, అదేవిధంగా ఈరోజు ఫైనల్ డే ఓటింగ్, ఈ ఇప్పటి వరకు ఉన్నటువంటి అప్డేట్ ఏముంది, ఎవరి మధ్యలో ఎంత కొనసాగుతుంది ఓటింగ్ అనేది, ఎవరు ఏ పొజిషన్లో ఉన్నది ఈ వీడియోలో మనము క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. అఫీషియల్ ఓటింగ్ మిస్ కాల్స్లో ఎవరి పొజిషన్ ఎలా ఉంది, అదేవిధంగా నిన్న ఏవీలు ప్లే అయ్యాయి కదా తనుజ గారిది, అదేవిధంగా డిమాండ్ పడింది, ఆ ఏవీల గురించి క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. అదేవిధంగా ఈరోజు ఎవరు ఏవీలు రాబోతున్నాయి అనేది కూడా ఈ వీడియోలో క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. అంతకన్నా ముందు బిగ్ బాస్ 9 టైటిల్ విన్నర్ కళ్యాణ్ పడాలన, తనుజన, ఇమాన్యుయల్, డిమానా, సంజన, ఈ 5 మెంబర్స్లో మీరు ఎవరికి ఓటేస్తున్నారు, ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు, ఎవరు విన్నర్ అవ్వాలనుకుంటున్నది ఈ వీడియోకి ఒక లైక్ చేసి కింద కామెంట్ అయితే పెట్టండి. సో బిగ్ బాస్ హౌస్లో ఫస్ట్ శివాజీ గారు, అదేవిధంగా లయ గారు వాళ్ళ మూవీ ప్రమోషన్ కోసం వెళ్ళడం జరిగింది. బిగ్ బాస్ హౌస్లోని కంటెస్టెంట్ అందరితో కూర్చొని వాళ్ళు లంచ్ కూడా చేయడం అయితే జరిగింది. సో శివాజీ గారు, లయ గారు వెళ్ళిపోయిన తర్వాత లోపలికి కేజీఎఫ్ హీరోయిన్ వెళ్ళడం జరిగింది. తన పేరు శెట్టి అని ఉంటుంది. సో తను వెళ్ళిన తర్వాత ఒక టాస్క్ పెట్టడం జరిగింది, ఒక బ్లైండ్ టాస్క్. సో ఆ బ్లైండ్ టాస్క్లో కళ్యాణ్ పడాలకు దెబ్బ తగలడం జరిగింది. కళ్యాణ్ పడాల హెడ్కు ఇంజూర్ అయింది. సో కళ్యాణ్ పడాల ప్రజెంట్ కట్టు కట్టుకొని అయితే ఉన్నాడు. సో ఆ కట్టు కట్టుకునే ఉంటాడా. సో ప్రజెంట్ ఇప్పుడైతే కళ్యాణ్ పడాల బాగున్నాడు, కానీ తన తలకైతే ఇంజూర్ అయిందని చెప్పి మనకైతే అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది. సో అదేవిధంగా బిగ్ బాస్ హౌస్లోకి బీబీ జోడీ 2 ప్రమోషన్ కోసము ప్రదీప్ గారు, అదేవిధంగా శ్రీముఖి గారు ఇద్దరు వెళ్ళడం జరిగింది. సో వారిద్దరు 2 టైమ్స్ వెళ్ళారు. వాళ్ళిద్దరూ సూట్ కేసు తీసుకొని వెళ్ళడం జరిగింది. బట్ అన్ఎక్స్పెక్టెడ్గా సూట్ కేసు డిమాండ్ పవన్ కానీ, సంజన కానీ, ఇమాన్యుయల్ కానీ వాళ్ళందరూ తీసుకోలేదు. ఈవెన్ కళ్యాణ్ పడాల, తనుజ కూడా వీళ్ళందరూ సూట్ కేసుని రిజెక్ట్ చేశారని చెప్పి మనకైతే అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది. అదేవిధంగా ఈరోజు 2 ఏవీలు ప్లే చేయబోతున్నారు. ఒకటి కళ్యాణ్ పడాలది, ఒకటి సంజన గారిది. ఫస్ట్ కళ్యాణ్ పడాల వస్తుంది, దాని తర్వాత సంజన గారిది రాబోతుంది. సో ఇప్పుడు ఫస్ట్ వచ్చే ప్రోమో కూడా కళ్యాణ్ పడాల ఉండబోతుంది, దాని తర్వాత సంజన గారి ప్రోమో అనేది ఉండబోతుంది. అదేవిధంగా లయ గారు, శివాజీ గారు వచ్చినది, అదేవిధంగా మన కేజీఎఫ్ హీరోయిన్ వచ్చింది, అదేవిధంగా ప్రదీప్, శ్రీముఖి వచ్చినటువంటి ప్రోమోలు కూడా రాబోతున్నాయని చెప్పి మనకై అప్డేట్ అయితే రావడం జరిగింది. సో ఈరోజు ఏవి రావడం వల్ల కళ్యాణ్ పడాలకు జస్టిస్ అట్లే ఏమంటారు, అన్యాయం జరిగిందంటే 100% బిగ్ బాస్ కళ్యాణ్ పడాలకు అన్యాయం చేసినట్లే. ఎందుకంటే ఈరోజు ఏవి వచ్చేది 10 to 11 o'clock. సో ఓట్లు క్లోజ్ అయ్యేది 12 o'clock. ఓన్లీ 1 hour టైం ఉంటుంది. ఆ 1 hourలో ఏవి చూసిన వాళ్ళు ఓట్లు వేస్తారా ఏరా అనేది ఆ దేవుడికి ఎరక. ఎందుకంటే ఆ 1 hourలో పెద్ద ఓటింగ్ డిఫరెన్స్ అనేది ఉండదు. బట్ నిన్న వచ్చింటే మాత్రము 24 hours టైం ఉంటుంది కాబట్టి కళ్యాణ్ పడాలకు ఓటింగ్ ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ అయితే ఎక్కువ మొత్తంలో ఉన్నది. అయినా పర్లేదు, కళ్యాణ్ పడాల ఫస్ట్ పొజిషన్లో. సో మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ దంచి కొట్టండి ఓట్లలో. అదేవిధంగా ఎవరు ఓటింగ్ ఎలా ఉంది, ఎవరి పొజిషన్ ఎలా ఉందని ఇప్పుడు మాట్లాడుకుందాము. అఫీషియల్ ఓటింగ్లో, అదేవిధంగా హాట్స్టార్ ఓటింగ్లో తీసుకున్నా కూడా, మిస్ కాల్స్లో చూసినా కూడా కళ్యాణ్ పడాల ఫస్ట్ పొజిషన్లో కొనసాగుతున్నాడు. అదేవిధంగా తనుజ గారి సెకండ్ పొజిషన్లో, థర్డ్ పొజిషన్లో డిమాండ్ పవన్, 4th పొజిషన్లో ఇమాన్యుయల్, 5th ప్లేస్లో సంజన గారు కొనసాగుతున్నారు. ఆల్మోస్ట్ ఆల్ 4 digitsతో కళ్యాణ్ పడాల కొనసాగుతుండో, 3 digits మన తనుజ కొనసాగుతుంది, 2 digits మన డిమాను, 1 to 2 digit మధ్యలో ఇమాన్యుయల్. సో 5 to 10% మధ్యలో సంజన గారు అయితే కొనసాగుతున్నారు. మనకు వచ్చిన ఇది లేటెస్ట్ అప్డేట్. అదేవిధంగా సో మీరు మా ఓడు ఎలాగో టాప్లో ఉన్నాడని చెప్పి కళ్యాణ్ పడాల ఫ్యాన్స్ కానీ, తనజ కానీ ఫ్యాన్స్ కానీ ఎవరు రెస్ట్ తీసుకోకదండి. ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్యలో ఓటింగ్ డిఫరెన్స్ ఉన్నది, ఓన్లీ 5% డిఫరెన్సే ఉంది. సో ఆ డిఫరెన్స్ ఎప్పుడన్నా చేంజ్ కావచ్చు కాబట్టి 80%లో మీరు ఈరోజు కూడా రెస్ట్ తీసుకోవద్దు. ఈరోజు నైట్ 12 o'clock వరకు ఎన్ని ఫోన్ నెంబర్లు దొరికితే అన్ని ఫోన్ నెంబర్లతోటి మిస్ కాల్ ఇవ్వండి. అదేవిధంగా ఎన్ని ఫోన్లు దొరికితే అన్ని ఫోన్లో జియో హాట్స్టార్ లాగిన్ అయ్యి మిస్ కాల్ అయితే ఇవ్వండి. అదేవిధంగా ఓటు కూడా వేయండి. ఎట్టి పరిస్థితుల్లో రెస్ట్ తీసుకోదండి. రెస్ట్ తీసుకున్నారంటే ఈరోజు చివరి వారము బిగ్ బాస్ 9కి మీరు వేసే చివరి మిస్ కాల్, అదేవిధంగా చివరి ఓట్ అనుకోవచ్చు. ఎందుకంటే ఈ రోజు నుంచి బిగ్ బాస్ అనేది మనం చూడబోము. అంటే రేపు 2 రోజులు చూస్తాం తప్ప సోమవారం నుంచి బిగ్ బాస్ అని మనం చూడలేం కాబట్టి. సో మీకు ఓటు వేసే అధికారం కూడా ఓన్లీ ఈ రోజే ఉంది. రేపటి నుంచి మళ్ళీ 6 months వరకు మనం ఎవరికి బిగ్ బాస్ అనే మాట మనం ఎత్తదు కాబట్టి. సో దయచేసి మీరు ఈరోజు అందరూ ఎట్టి పరిస్థితుల్లో బిగ్ బాస్ కంటెస్టెంట్లో మీకు ఏ కంటెస్టెంట్ వచ్చిందో వాళ్ళకైతే ఓటేయండి. అదేవిధంగా నా పర్సనల్గా నా ఓటు ఎవరికి ఇస్తుంటే నా ఓటు కళ్యాణ్ పడాలకు వేయడం జరుగుతుంది. ఎందుకంటే మన తెలుగోడు గెలిస్తే మనం గెలిచినట్టు ఫీల్ ఉంటుంది కాబట్టి. మన తెలుగోడు ఒక కామన్ మ్యాన్, ఒక ఆర్మీ మ్యాన్ గెలవాలంటే కళ్యాణ్ పడాలకు ఓటేయండి. అదేవిధంగా ఒక కన్నడ నటి, మహానటి యాక్టింగ్ చేసినట్టు తనుజ గారు గెలవాలంటే తనుజకు ఓటేయండి. సో ఎట్టి పరిస్థితుల్లో మన తెలుగుడు గెలవాలంటే కళ్యాణ్ పడాలకు ఓటేసి గెలిపించండి. అదేవిధంగా
చీఫ్ గెస్ట్గా ఎవరు వస్తున్నారంటే మన కొనిదెల చిరంజీవి గారు చీఫ్ గెస్ట్గా వస్తున్నారని చెప్పి మనకైతే అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇది ఇప్పటివరకు లేటెస్ట్ అప్డేట్. ఇలాంటి కొత్త అప్డేట్ ఎప్పుడప్పుడు అందిస్తున్నాను. ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మ్యాక్సిమం టీవీ ఇండస్ట్రీ వాళ్ళు, ఎక్స్ కంటెస్టెంట్లు, అదేవిధంగా వాళ్ళందరూ కళ్యాణ్ పడాలకు సపోర్ట్ చేస్తున్నారు. అదేవిధంగా కొందరేమో ఇమాన్యుయల్కి, కొందరేమో డిమాండ్ పవన్కి, అదేవిధంగా తనుజతో పాటు నడిచినటువంటి సివిటీరియల్ యాక్టర్స్ మొత్తము తనుజ గారికి సపోర్ట్ అయితే చేయడం అయితే జరుగుతుంది. సో ఇది ఇప్పటివరకు లేటెస్ట్ అప్డేట్. ఇలాంటి కొత్త అప్డేట్ ఎప్పుడప్పుడు అందిస్తున్నాను. నేను మీ జ్ఞానేశ్వర్. జై హింద్. ఉంటా మరి.